శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ వల్లూరి సుబ్రహ్మణ్యం గారు రాసిన అస్తిత్వ సంక్షోభం అనే కథ రెండో భాగాన్ని విందాం. మొదటి భాగంలో చనిపోయిన పుండరీకాక్షయ్య గారు ప్రభుత్వ ఆఫీసులకి నిప్పంటించారన్న నెపంతో కోర్టు బోన్లో నిలబెట్టి న్యాయ విచారణ జరగడం మీరు వినే ఉంటారు. అసలు పుండరీకాక్షయ్య గారు చనిపోవడం ఏమిటో, చనిపోయిన ఆయన కోర్టు బోన్లో నిలబడ్డమేంటో, పైగా ప్రభుత్వ ఆఫీసులకి నిప్పంటించాల్సినంత అవసరం ఆయనకి ఏమొచ్చిందో ఈ భాగంలో విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇప్పుడు సమయం 4:15 నేటికి వేరే కేసు లేదు గనక ఈ కేసు పూర్వాపరాలు తెలుసుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది అంటూ పీపీ గారి కేసు తిరిగి ముద్దాయి పోలీసు వారికి తాను మరణించిన ధృవపత్రం అందజేశారా? కించిత్ బాధగానే అడిగారు ఆవిడ. తన ఎదురుగుండా ఉన్న వ్యక్తి బ్రతికుండగానే తన స్వహస్తాలతో తన మరణ ధృవీకరణ పత్రం సమర్పించారా అని అడగాల్సి రావడం ఎంత బాధాకరం. పీపీ గారు లేచి, సమర్పించారు యువర్ ఆనర్ అన్నారు. సమర్పిస్తే ఆయన మీద కేసెలా పెట్టారు? చట్టం దృష్టిలో ఆయన జీవించలేనప్పుడు ఆయనే నిజంగా కేసులో ఉదహరించిన 3 కార్యాలయాలకు ఆయనే నిప్పు పెట్టినా ఎలా చెల్లుబాటవుతుంది? అసలు ఆయన ఎవరని ఇప్పుడు మీరు కానీ, సమాజం కానీ, ఈ కోర్టు కానీ ఎలా నిర్ధారించాలి అన్నారు ఆవిడ. అనేకన్నా ఆవిడ ఆవేదన వ్యక్తపరిచారు అనడం సబబు. ఆవిడ మనసులో ఇటువంటి పరిస్థితి జన్మతః వైరం ఉన్నవారికి కూడా రాకూడదు అనుకుంటూ పీపీ గారిని నిలదీశారు. పీపీ గారు లేచి నిలబడి నీళ్లు నమిలారు జవాబు ఇవ్వలేక. జడ్జి గారు ముద్దాయి కేసు తిరిగి, వివిధ కారణాలతో మీరు మరణించినట్టు కేదార్నాథ్ తహసీల్దారు మీ మరణపత్రం ధృవీకరిస్తూ మీ వారసులకి ఇచ్చినట్టున్నారు. వివరాలు కోర్టుకు తెలియజేస్తే కోర్టు విచారణ జరిపిస్తుంది అని పీపీ గారి కేసు తిరిగి, ఆ మరణపత్రం నిజమైనదా కాదా అని విచారణ చేశారా? చేస్తే ఏ అధికారి చేశారు? ఆ వివరాలను సమర్పించండి అన్నారు ఆవిడ. అలాగే ముద్దాయి ఇందాక సమర్పించిన పత్రాలు ఆయనకి సంబంధించినవా కాదా అనే విచారణ జరిగిందా? ఆయన ఎస్హెచ్ఓకు ఆ పత్రాలు సమర్పించారా? వాటి మీద ఏదైనా విచారణ జరిగిందా? జరిగితే ఫలితం ఏమిటి? ప్రస్తుతం ఆయన మీద నమోదైన ఆర్సన్ కేసు ఆయన చట్టం దృష్టిలో బ్రతికి లేరు కనుక ఆయనను ఖైదు చేయడం చట్టవిరుద్ధం. అలాగని వదిలేస్తే భవిష్యత్తులో ఇంకా పెద్ద నేరం చేసినా కూడా చట్టం ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే ఆయన చనిపోయి 13 ఏళ్లయ్యింది అని కోర్టులే ధృవీకరించాయి. చట్టం దృష్టిలో చనిపోయిన వ్యక్తి మీద కేసు ఎలా పెడతారు? కోర్టుకి ఆయన సమర్పించిన పత్రాల ఆధారంగా అవి ఆయనకి సంబంధించినవో కావో విచారణ చేయమని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారిని ఉద్దేశిస్తున్నాను. 3 పని దినాల్లో ఆ విచారణ ముగించి ఈ కోర్టుకి రిపోర్ట్ అందచేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి అన్నారావిడ ముద్దాయి అనబడే పుండరీకాక్షయ్య గారితో. నేను బ్రతికే ఉన్నాను. నా మరణ ధృవీకరణ పత్రం రద్దు చెయ్యండి అని తహసీల్దార్ గారికి సంఘటన జరిగిన సంవత్సరం తర్వాత నేను అర్జీ పెట్టుకోవడం జరిగింది. నా దృష్టికి వచ్చిన వెంటనే చేశాను. అప్పటికే నా ఆస్తి అన్యాక్రాంతం అయ్యింది. కేదార్నాథ్లో ఆ ప్రమాదం జరిగినప్పుడు చిన్నప్పుడు చాలా ఏళ్లు గోదావరి నదిలో సాధన చేసిన ఈత నాకు అక్కరకొచ్చింది. నేను గజ ఈతగాడిని కనుక నా ప్రాణరక్షణకై నేను గంగానదిలో దూకి నా ప్రాణాన్ని కాపాడుకోగలిగాను. అప్పటికి కొండచర్యలు విరిగి పడుతున్నప్పుడు నా కాలు మీద ఒక బండరాయి పడి కాలు విరిగింది. ఆ నొప్పిని భరిస్తూనే నేను ఆ వరద ప్రవాహంలో 70 కిలోమీటర్ల దిగువకి కొట్టుకుపోయాను. అక్కడ నీటిలో కొట్టుకుపోతున్న నన్ను చూసిన జాలర్లు ఉధృతంగా ప్రవహిస్తున్న గంగమ్మ ఒడి నుంచి మోకుల ద్వారా రక్షించారు. నన్ను రక్షించిన జాలర్లు నివసించేది అతి చిన్న పల్లెటూరులో. ఏ వసతులు లేని పల్లెటూరది. బాహ్య ప్రపంచంతో ఆ పల్లెటూరి వాసులకి సంబంధాలు చాలా తక్కువ. నా క్షేమ సమాచారం నా పిల్లలిద్దరికీ ఉత్తరం ద్వారా తెలియజేయడానికే నాకు 4 నెలలు పైన పట్టింది. వారి దగ్గర నుంచి ప్రత్యుత్తరం రాలేదు. నేను 2 జవాబులు రాసినా కూడా. నా కాలు బాగుపడి నేను నడవడానికి 8.5 నెలలు పట్టింది. జాలర్ల ఆర్థిక సహకారంతో
నేను అతి కష్టం మీద నా ఊరు చేరుకున్నాను. నేను పుట్టింది గోదావరి పరీవాహక ప్రాంతంలో. 42 క్రితం నేను నగరానికి వలస వచ్చాను. నా స్వస్థలంలో ప్రతి సంవత్సరం వరదలు, ప్రకృతి బీభత్సం, అకాల వర్షాలతో గడవకపోవడం ఒక కారణమైతే, రెండో కారణం నా బంధుమిత్రులు హైదరాబాద్ నగరానికి బ్రతుకు తెరువు కోసం వలస వెళ్ళడం. పిల్లల చదువు కోసం నేను కూడా తోటివారి సలహాతో నాకున్న 2 ఎకరాల పొలం అమ్ముకొని నగర శివార్లలో ఉండే పుప్పాలగూడ ప్రాంతంలో పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో 12 ఎకరాలు కొని కూరగాయలు పండిస్తూ పాడి మీద వచ్చే అదనపు ఆదాయంతో నా పిల్లల్ని బాగా చదివించాను. నేను అక్కడ నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆ ప్రాంతంలో అభివృద్ధి అన్నదే లేదు. ఇప్పట్లా మంచి రహదారులు ఏవీ లేవు. 2006, 2007 దాకా భూముల ధరలు చౌకగానే ఉండేవి. ఆ తర్వాత నా పొలం ఖరీదు ఎకరానికి 1 కోటి దాటిందని విని సంబరపడ్డాను. 2011లో నా జీవిత భాగస్వామి క్యాన్సర్తో చనిపోయింది. అప్పటికే పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు కలిసికట్టుగా నా మీద ఎన్నో ఒత్తిడులు తెచ్చినా నా పొలం మాత్రం అమ్మలేదు. పిల్లలు కూడా అమ్మేసి వాళ్ళ దగ్గరికి రమ్మన్నా నా పొలంతో నాకున్న అనుబంధం వలన నేను దాన్ని అమ్మలేకపోయాను. తెలిసిన వాళ్ళు చార్ధామ్ యాత్రకు వెళ్తుంటే నేను వాళ్లతో బయలుదేరి పెను ప్రమాదంలో చిక్కుకొని బ్రతికి బట్టకట్టాను అనుకున్నాను. కానీ బద్రీనాథ్ వరదల్లో నా శరీరం నీటి ప్రవాహానికి తలకిందులైతే నా ఇంటికి చేరుకునేసరికి నా బ్రతుకే తలకిందులైందని గ్రహించాను. నేను నా ఇంటికి చేరేసరికి నా కొడుకు కూతురు కుమ్మక్కై నా స్వార్జితమైన ఇల్లు పొలం అన్నీ వశపరుచుకున్నారు. నేను నా క్షేమ సమాచారం తెలియచేస్తూ రాసిన మొదటి ఉత్తరం తర్వాత నా మరణం ధృవీకరింపబడి అధికారపత్రం విడుదలయ్యింది. అంతవరకు ఆచూకీ తెలియని వ్యక్తుల జాబితాలో ఉంచారు నా పేరుని. ఉత్తరం రాసిన నెల 10 రోజులకి నా మరణపత్రం విడుదల చేశారు ఆ ప్రాంతపు తహసీల్దార్ వారు. నేను రెండో ఉత్తరం రాసిన తర్వాతే మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు నా పిల్లలు. నేను ఇంటికి చేరిన తర్వాత నా ఇంట్లో పిల్లలు లేరు, కానీ వారిద్దరి అత్తగారి తరపు బంధువులు నన్ను ఇంట్లోకి రానివ్వలేదు. నేను అనే వ్యక్తిని చనిపోయి చాలా రోజులయ్యిందని, నాకు ఆ ఇంటితో ఎటువంటి సంబంధం లేదని నిర్దాక్షిణ్యంగా నన్ను మనుషుల చేత గెంటివేశారు. చేసేది లేక అమెరికాలో ఉన్న నా కొడుకు కూతురికి ఫోన్ చేస్తే, వారు మనిషిన పోలిన మనుషులు ఈ భూమి మీద 7 ఉంటారు, నువ్వు మా నాన్నని పోలినంత మాత్రాన ఆస్తి కోసం మా నాన్నవు కాలేవు అని నా మాటలు వినిపించుకోకుండానే ఫోన్ పెట్టేశారు. పైగా ఇంకొకసారి ఫోన్ చేస్తే నా మీద పోలీస్ కేసు పెడతామని బెదిరించారు. నన్ను గుర్తుపట్టే ఆ ఊరి పంచాయతీ పెద్దల ముందు నాకు న్యాయం చేయమని ఎంత వేడుకున్నా వారు కూడా నేను చనిపోయాననే నమ్ముతున్నాం అని పంచాయతీ నిర్వర్తించడానికి నిరాకరించారు. చేసేది లేక పూట గడవడానికి నా బ్యాంకుకు వెళ్ళి నా ఖాతా నుంచి డబ్బులు తీసుకుందామని నేను ప్రయత్నిస్తే, బ్యాంకు ఉద్యోగులు ప్రస్తుతం నా ఖాతా నుంచి డబ్బులు తీసుకునే అవకాశం లేదని, నా పిల్లలు నా మరణపత్రం సమర్పించి నా ఖాతాలోని డబ్బుని తమ ఖాతాలకు చెరి సమానంగా దఖలు చేయమని దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు నా మరణపత్ర ధృవీకరణ కొరకు కేదార్నాథ్ తహసీల్దార్ గారి దగ్గరికి ఒక లాయర్ను నియమించటం వల్ల నా ఖాతాలోని డబ్బు ఇంకా నా పిల్లల పేరిట బదిలీ చేయలేదు. నాకు అన్ని మార్గాలు మూసుకుపోయినట్టు అర్థమైంది. చీకట్లో ఆశాకిరణంలా నా చిన్ననాటి మిత్రుడు, నగరంలో పేరు మోసిన క్రిమినల్ లాయర్ అయిన పాండురంగారావుని కలిసి నా గోడుని తెలుపుకున్నాను. అప్పటికే ఎకరం ఆ ప్రాంతంలో 5 కోట్లు దాటింది. ప్రస్తుతం 80-90 కోట్లకు కూడా అక్కడ దొరకడం కష్టం అంటున్నారు. ఆయన సలహా మేరకు జిల్లా కోర్టులో నేను బ్రతికే ఉన్నానని, కేదార్నాథ్ తహసీల్దార్ జారీ చేసిన పత్రం చెల్లుబాటు కాదని ఆదేశాలిమ్మని కేసు వేశాను. ఆ కేసుకి అనుబంధంగా నా పొలం, ఇల్లు, నా బ్యాంకు ఖాతాలోని డబ్బు అన్యాక్రాంతం అయ్యేటట్టయితే నాకు ముందస్తుగా ఆ వివరాలు తెలియచేయాలని క్యావెట్ పిటిషన్ కూడా వేశాను. శ్రోతలకు విజ్ఞప్తి: క్యావెట్ అంటే ఒక నోటీసు. ముఖ్యంగా ఆస్తుల విషయంలో ఏదైనా తగాదా ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చిన వ్యక్తికి తెలియపరచకుండా
వివాదంలో ఉన్న ఆస్తుల మీద ఎటువంటి చర్య తీసుకోకూడదు. ఇది క్యావెట్ అంటే అర్థం. నా లాయర్ నా పిల్లలకు నేను వేసిన కేసు ఫలితం తేలేంత వరకు నా స్థిర చరాస్తులు అంటే నా ఇల్లు, పొలం, ఖాతాలోని డబ్బులు అమ్మడానికి కానీ ముట్టుకునే అధికారం కానీ లేదని నోటీసులు ఇచ్చారు. అన్నీ కోల్పోయిన నాకు, ఆదాయం లేని నాకు కొందరు మిత్రులు, బంధువులు, నా చిన్ననాటి మిత్రుడు పాండురంగారావు గారు చేసే ఆర్థిక సహాయంతో గడుపుకొస్తున్నాను. వాయిదాలు పడి నా కేసు హియరింగ్కి రావడానికి 4 ఏళ్లు పట్టింది. 5వ ఏట కోర్టు తీర్పు వెలువరించింది. ఒకసారి చనిపోయిన వ్యక్తి అని తహసీల్దారు గారు ధృవీకరిస్తే మళ్లీ నేను బ్రతికి ఉన్నట్టు వెల్లడించటం కుదరదని ఆ తీర్పు సారాంశం. అప్పటికి మా లాయర్ గారు నా పిల్లల డిఎన్ఏతో నా డిఎన్ఏని పరీక్షించమని వేడుకున్నా కోర్టు తిరస్కరించింది. నా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాండురంగారావు గారు హైకోర్టులో నా తరఫున మళ్లీ జిల్లా కోర్టు తీర్పు మీద కేసు వేశారు. అక్కడ ఎంతో కాలయాపన జరిగిన తర్వాత నెల కింద కోర్టు ఇచ్చిన తీర్పునే హైకోర్టు సమర్థించింది. ఈలోపు దురదృష్టవశాత్తు పాండురంగారావు గారు తీర్పు వెలువడే ముందే మరణించటం జరిగింది. ఆయన చెప్తూ ఉండగా ఆ రోజుకి కోర్టు సమయం అయిపోయినట్టు గంట మోగింది. న్యాయమూర్తి తన చేతి గడియారం వంక చూసి కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను అని లేచి నిలబడ్డారు. ఇదండి సంగతి. ఈ రోజుతో వీడియో ఇక్కడతో ఆపుతున్నాను. ముగింపు తదుపరి భాగంలో తప్పకుండా వినండి. మీరు ఆశ్చర్యపోయే విషయాలు చాలానే ఉన్నాయి ఆ భాగంలో. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ భాగం అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.